యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు నువ్వు ధన్యుడగుదువు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచున్నప్పుడే నీవు ధన్యుడవు, ధన్యురాలవగుదువు. మనిషి చాలా విషయాలను బట్టి నిరాశ చెందుతూ ఉంటాడు. అలా మనిషిని నిరాశపరిచే విషయాల్లో కొంచెం ఎక్కువగా నిరాశపరిచే విషయం ఏంటంటే తన కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం దొరకకపోవడం. అయితే ప్రభువైన యేసు పైన ఆధారపడి ఆయనను విశ్వసిస్తే, అలా నీవు విశ్వసించి చేసిన పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కష్టానికి తగిన రావాల్సిన పూర్తి ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు యెహోవా నీ రాబడి అంతటినీ ఆశీర్వదిస్తాడు. అన్యాయమును ద్వేషించి న్యాయమును ప్రేమించి దేవుని బిడ్డవైన నీవు చేసే ప్రతి పనిని న్యాయముగా జరిగించినప్పుడు దేవుడు నీ రాబడిని ఆశీర్వదిస్తాడు. నీ వ్యాపారమును నీ పనిని నీతి న్యాయముతో జరిగించినప్పుడు నీ సంపాదన అంతయు చినిగిపోయిన సంచిలో వేసినట్లు కాకుండా నీవే అనుభవించేలా నీ రాబడి అంతటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ సందేశం వింటున్న నా సహోదరి సహోదరులారా, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో ఉంటున్నారా? భయపడకండి, దేవునిపై ఆధారపడండి. కష్టపడి శ్రమపడి నీ వంతు నీ చేతనైనంత కష్టపడి పని చేయండి. దేవునిపై ఆధారపడండి. నీ ప్రతి పరిస్థితిని దేవునికి తెలియపరచండి. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించును. నీ ప్రతి ఒక్క భారమును దేవుడు తొలగించును. నీ నుండి ఆ యొక్క ఆర్థిక సమస్యను తన యొక్క మహిమలో తీర్చును. కనుక ధైర్యముతో ఉండు నా సహోదరి సహోదరులారా. నీ భారము, నీ యొక్క రుణ సమస్య తీరు రోజులు అతి త్వరలో ఉన్నది. నీ యొక్క ప్రార్థన విన్నపము దేవుని సన్నిధానంలో చేరినది. తగిన సమయమందు అతి త్వరలో దానికైన ప్రతిఫల విన్నపము అంటే జవాబు నీకు చేరనై ఉన్నది. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.